హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు మణి. మీరు చూస్తుంది స్మార్ట్ మనీ లోగిలి. నేను ఈరోజు హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ ఒకటి తయారు చేశానండి. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ చేసిన హెయిర్ ఆయిల్ అండి. దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకపోగా మీ హెయిర్ ఒత్తుగా పెరుగుతుంది, మరియు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, డాండ్రఫ్ కంట్రోల్ అవుతుందండి. ఇచ్చింగ్ స్కాల్ప్ ఉంటే అది కూడా తగ్గుతుందండి. దీనికోసం ముందుగా నేను ఒక క్యాప్సికమ్ తీసుకున్నానండి. క్యాప్సికమ్ని బెల్ పెప్పర్ అని కూడా పిలుస్తారండి, మరియు బెంగళూరు మిర్చి అని కూడా అంటారు. ఇది 3 కలర్స్లో లభిస్తుంది. రెడ్ కలర్లో ఉంటుంది, ఎల్లో కలర్లో ఉంటుంది, గ్రీన్ కలర్లో ఉంటుందండి. ఈ 3 కలర్స్లో ఏ కలర్ అయినా పర్లేదండి. మీరు ఒక క్యాప్సికమ్ని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ విధంగా నేను చూపిస్తున్నాను చూడు, ఈ విధంగా కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత మీరు ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకుని నేను ఒక ఐరన్ కడాయి తీసుకున్నానండి. ఇందులో నేను ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకుంటున్నానండి. ఆ వాటర్ కొంచెంసేపు వేడయ్యేలోపు నేను ఒక స్టీల్ బౌల్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకునే క్యాప్సికమ్ ముక్కలు వేసుకున్నాను. మీరు ఈ వీడియోలో క్లియర్గా చూడొచ్చండి. ఇప్పుడు నేను ఇందులోకి క్యాస్టర్ ఆయిల్ తీసుకుంటున్నానండి. పైన కొంచెం 2 టేబుల్ స్పూన్స్ మునిగేలాగా వేసుకున్నాను. క్యాస్టర్ ఆయిల్ మన జుట్టుని దృఢంగా చేయడంలో చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది, హెయిర్ బ్లాక్ అయ్యేలా చేస్తుంది. ఇప్పుడు నేను కోకోనట్ ఆయిల్ కూడా తీసుకుంటున్నానండి. కొద్దిగా కోకోనట్ ఆయిల్ ప్లేస్లో మీరు ఆలివ్ ఆయిల్ అయినా తీసుకోవచ్చండి. కోకోనట్ ఆయిల్ కూడా నేను కొద్దిగా యాడ్ చేస్తున్నాను. మీరు ఈ వీడియోలో క్లియర్గా చూడొచ్చు. ఇప్పుడు ఐరన్ కడాయిలో వాటర్ కొంచెం వేడయ్యాయండి. ఇప్పుడు నేను ఈ బౌల్ని తీసుకెళ్ళి దానిలో పెట్టాను. దీన్ని డబుల్ బాయిలర్ మెథడ్ అంటారండి. మనం డైరెక్ట్గా ఆయిల్ని స్టవ్ మీద హీట్ చేయకూడదండి. అలా హీట్ చేసినప్పుడు ఆయిల్లో ఉన్న గుణాలు పోతాయండి. ఈ విధంగా డబుల్ బాయిలర్ మెథడ్లో మనం హీట్ చేస్తే ఆయిల్లో ఉన్న గుణాలు మిస్ అవ్వకుండా అలానే ఉంటాయండి. ముందుగా క్యాప్సికమ్లో ఉన్న విటమిన్స్ గురించి చూద్దామండి. ఇందులో విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ ఇ ఉంటాయండి. ఫోలిక్ యాసిడ్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయండి. ఈ విధంగా మనం దగ్గరుండి ఒక 10 to 15 మినిట్స్ వరకు కలుపుకుంటూ ఉండాలండి. క్యాప్సికమ్లో ఉన్న గుణాలన్నీ ఆయిల్లోకి వచ్చేంత వరకు మనం ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. మీరు చూడొచ్చు, చాలా వరకు క్యాప్సికమ్ వేగిపోయింది, కలర్ చేంజ్ అయిందండి. గ్రీన్ కలర్ కాస్త లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది. మీరు క్లియర్గా చూడొచ్చు. ఇప్పుడు ఆయిల్ రెడీ అయిపోయిందండి. ఎలా తెలుస్తుందంటే మనం క్యాప్సికమ్ ముక్కని ఈ విధంగా గరిటతో అంటే అది 2 ముక్కలుగా అవుతుంది. సో మనకి ఈ విధంగా అయితే చాలండి, మనకు కావాల్సిన ఆయిల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం చల్లారి పెట్టుకోవాలి. ఒక 15 to 20 మినిట్స్ పడుతుందండి ఇది చల్లారటానికి. ఈ విధంగా చల్లారిన తర్వాత నేను ఆయిల్ని గ్లాస్ కంటైనర్లోకి మార్చుకుంటున్నానండి. నేను స్ట్రైనర్ తీసుకుని స్ట్రైనర్ సహాయంతో గ్లాస్ జార్లోనికి షిఫ్ట్ చేసుకుంటున్నాను ఆయిల్ని మొత్తం. మీరు ఈ వీడియోలో క్లియర్గా చూడొచ్చండి. మీరు కావాలంటే క్లాత్ సహాయంతో కూడా స్ట్రెయిన్ చేసుకోవచ్చండి. ఎలా అయినా పర్లేదు, మనకి ఈజీగానే ఆయిల్కి స్ట్రెయిన్ అయిపోతుంది. ఈ ఆయిల్ని ఆల్రెడీ సైంటిఫిక్గా ప్రూవ్ చేశారండి. అందులో వాళ్ళు ఆలివ్ ఆయిల్ యూజ్ చేశారు. ఆలివ్ ఆయిల్ అందరికి అవైలబుల్లో ఉండదని నేను క్యాస్టర్ ఆయిల్ మరియు కోకోనట్ ఆయిల్తో చేశానండి. మీ దగ్గర ఆలివ్ ఆయిల్ అవైలబుల్ ఉంటే ఆలివ్ ఆయిల్తో ట్రై చేయండి, బెస్ట్ రిజల్ట్ చూస్తారండి. దీన్ని మీరు అప్లై చేసుకుని 2 to 3 అవర్స్ ఉంచుకోండి. 2 to 3 అవర్స్ తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేసేయండి. కంటిన్యూస్గా చేస్తే హెయిర్ ఫాల్ త్వరగా తగ్గుతుందండి, జుట్టు ఒత్తుగా తయారవుతుంది, డాండ్రఫ్ సమస్య తగ్గుతుందండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.